హాయ్ గైస్! ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఇండియాకి, అమెరికాకున్న గొడవలు. ఆయిల్ గొడవలు. ముందు ఇండియాకి, అమెరికాకి గొడవలు తెలియాలంటే ఫస్ట్ మనకి ఇండియాకి, రష్యాకున్న సంబంధాలు తెలియాలన్నమాట. ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ఇంపోర్ట్ ద ఆయిల్. అంటే మనం సెకండ్ ప్లేస్‌లో ఉన్నామన్నమాట. వేరే వేరే దేశాల నుంచి ఆయిల్ తెచ్చుకోవడం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి చైనా ఉంది. మనం ఎంత తెచ్చుకుంటామంటే వేరే వేరే దేశాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 100% ఆఫ్ ఆయిల్ మనం డైలీ యూజ్ చేస్తే 20% ఆఫ్ ఆయిల్ మనం ఇండియాలోనే ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా 80% ఆఫ్ ఆయిల్ మనం వేరే వేరే దేశాల నుంచి తెచ్చుకుంటాం అన్నమాట. అందులో 80%లో 35-40% ఆఫ్ ఆయిల్ మనం రష్యా నుంచి తెచ్చుకుంటాం. దీనివల్ల రష్యా జీడీపీ పెరుగుతది. ఆబ్వియస్‌లీ రష్యా పవర్ అనేది పెరుగుతది. అది డొనాల్డ్ ట్రంప్‌కి నచ్చలే. ట్రంప్ ఎందుకు నచ్చలేదంటే ఇది పెరగడం వల్ల అమెరికా పవర్ అనేది తగ్గుతది ఆటోమేటిక్‌గా. సో, ట్రంప్‌కి అది నచ్చలేదు. ఎందుకంటే ఏ కంట్రీ అయినా వేరే కంట్రీ ఆళ్ళ కంట్రీ పవర్ తగ్గుతుంటే ఎవరికీ నచ్చదు. ఏం చేసింది? ఈ అమెరికా అనేది ఆబ్వియస్‌లీ చైనాలో ఏం చేయలేదు. మన ఇండియాని పట్టుకుందనమాట. ఇండియాకి మాత్రం వార్నింగ్ ఇస్తుంది. మీరు గాని రష్యా నుంచి గాని ఆయిల్ తీసుకుంటే మీకు టారిఫ్ పెంచుతామని. అలాగే వార్నింగ్ ఇచ్చింది. గానీ ఇండియా అఫీషియల్స్ మాత్రం అసలు పట్టించుకోలే. ఎందుకంటే మనకి అమెరికా ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో రూ. 100 పర్ లీటర్ వచ్చింది ఆయిల్. అదే లీటర్ మనకి రష్యాలో 60-70 రూపీస్‌కి వస్తుందనమాట. దానివల్ల మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. అందులో మనకు ట్రాన్స్‌పోర్ట్ కూడా తక్కువే. అమెరికాతో పోల్చుకుంటే రష్యా అనేది దగ్గరకుంటది మనకి. సో, మనం రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. దానివల్ల చాలా చాలా యూజెస్ ఉంటాయన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఆటో మీద వెళ్తున్నారు. డైలీ మీకు రూ. 10 ఖర్చవుతుంది. అదే మీరు అమెరికా నుంచి ఆయిల్ తెచ్చుకుంటే ఆయిల్ ప్రైస్ పెరుగుతది. ఆయిల్ ప్రైస్ పెరగడంతో రూ. 10 అవ్వాల్సింది మీకు డైలీ రూ. 15 అవుద్ది. సో, దీనివల్ల మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఇబ్బందన్నమాట. దృష్టిలో పెట్టుకున్న గవర్నమెంట్ అమెరికా దగ్గర నుంచి ఆయిల్ తెచ్చుకోవడం మానేసి రష్యా నుంచి తెచ్చుకుంటుంది. దానివల్ల అమెరికాకి నచ్చలే. మనకి 50% టారిఫ్ ఏసింది. వరల్డ్ మొత్తంలో ఇండియా ఒక్కదానికి మాత్రం 50% టారిఫ్ ఉంది. అది ఉండగా మళ్ళీ ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే, మీరు ఇంకా కంటిన్యూ చేస్తే రష్యా నుంచి ఆయిల్ తీసుకొని ఇంకా కంటిన్యూ చేస్తే మీకు 500% టారిఫ్ అంటుంది. అంటే ఇప్పుడు రూ. 100 వస్తువు రూ. 150 అమ్ముతున్నాం అమెరికాలో. అలాంటిది ఇప్పుడు రూ. 100 వస్తువు 500కి అమ్మాల్సొస్తది. ఎందుకంటే 500% టారిఫ్ అంటుంది. దానివల్ల ఇండియాకి చాలా పెద్ద బ్లో. ఇప్పుడు ఇదంతా విన్నారు కదా! మీరేమనుకుంటున్నారు? మీ మీ ఒపీనియన్ ఏంటో కిందన కామెంట్ చేయండి. థాంక్ యూ గైస్.